తెలంగాణ రాష్ట్రంలో షెయి సర్కారు ఏలుబడిలోకి వచ్చినాక ఉద్యమకారులను ఆదుకుంటాము, వాళ్లకు పింఛన్లు ఇస్తాము, ఇల్లు కట్టుకునేందుకు జాగ ఇస్తామని అప్పట్లో ఆశ పెట్టి ఓడెక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగినాక తిన్మారు మల్లన్న అన్నట్టు చేస్తుర్రట. అట్లెవల కనిపించనే బాలన్న అంటే అన్న మనిషినే తెచ్చిన మీరే చూడుర్రి. అమ్మ దేవనపల్లి కవిత మేడము ఉద్యమకారుల మీద మీ దేవులాట సురువు చేయండి. ఇప్పుడు ఉద్యమకారులకు మీరు ప్రామిస్ చేసినటువంటి 250 గజాలు జాగా ఇవ్వాలి, అట్లనే గుర్తింపు ఇవ్వాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి, ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, 25,000 పెన్షన్ మీరు ఏదైతే ఇస్తా అని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిండ్రో ఆ 25,000 రూపాయలు కూడా మరి పెన్షన్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇన్నరా ఏమంటున్నదో, ఇట్లా కరీంనగర్ జిల్లా మానకొండూరు దగ్గర సర్కారు ఉద్యమకారులకు ఇస్తామన్న జాగల కూసోని ఇట్లా పాలు వంగి చెప్పని పెట్టుకున్నదట. ఉద్యమకారులకు ఇండ్ల పట్టాలు ఇచ్చేదాకా ఇట్లా భూ పోరాటం చేస్తామని అనుకొచ్చిందట. ఒక కరీంనగర్ ఉద్యమకారులే కాదు, రాష్ట్రం మొత్తం మీద తెలంగాణ ఉద్యమకారులు అంతా కూడా తిరగబడి మరి షెయి సర్కారుకు శరం వచ్చేటట్టు చెయ్యాలని, ఆ బాధ్యతలన్నీ జాగృతి తీసుకుంటుందని గట్టిగానే చెప్పుకొచ్చిందట. అమ్మా కల్వకుంట్ల కవిత మేడము, మరి తెలంగాణను తెచ్చిందే ఉద్యమకారులైతే మీ అయ్య కేసీఆర్ సారు ఉద్యమకారుల ఉనికి లేకుండా చేసి ఉద్యమ ద్రోహులకే పదవులు గట్టబెట్టినప్పుడు తెలంగాణను రాకుండా చేస్తామని సవాలు విసిరినోళ్లే మీ బాపు సంకల చేరుతున్నప్పుడు ఒక్కనాడు జై తెలంగాణ అననోళ్లను కూడా ఎంటేసుకొని తిరిగినప్పుడు ఇట్లనే మీరు ఎందుకో అనలేదు అంటే, అధికారంలో ఉన్నప్పుడు మీరు ఉద్యమ ద్రోహులను ఎంటేసుకొని తిరిగితే ఏం కాదనుకుంటుర్రా? ఇప్పుడు ఉద్యమకారులు యాదికొచ్చిండ్రా? మీ ముచ్చట ఎట్లున్నదంటే అందితే జుట్టు అందకుంటే కాళ్ళు అన్నట్టే ఉన్నది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యమకారుల జీవితాల్లో మీ నాయన ఎలుగులు నింపుతాడనుకుంటే వాళ్ళని సిమ్మన చీకట్ల నూకేస్తే ఇప్పటికీ కోలుకోలేకుండానే ఉండ్రు. వాళ్ళ బతుకులను ఆగం చేసినప్పుడు మీ అయ్య కేసీఆర్ సారు ఉద్యమకారులను పట్టించుకోనప్పుడు ఈ ఎగురం ఎటుపోయింది? ఇప్పుడు ఇట్లా అనబడితే మీ కారు పార్టీకి కాలడ్డం పెట్టి అప్పట్లనే కయ్యం చేస్తే ఇలా ఉద్యమకారులు ఉన్నతంగా ఉండేటోళ్ళు కాదు కదా, మీకు ఈ ఉద్యమం చేసుడు తప్పేది కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.